హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి వ్లాగ్ వచ్చేసి ఎంత అని చూస్తున్నారేమో, కలుపుతుంది కదా అని చూస్తున్నారా. సో ఇది వచ్చేసి మనది మొహబ్బతే షర్బత్ అండి. సో ఇది అయితే మనకు రంజాన్ సీజన్లో చాలా అంటే చాలా ఫేమస్. అండ్ మన వాళ్ళు కూడా రంజాన్కి ఒక పొద్దులు ఉన్నప్పుడు అయితే చాలా మంది అయితే ఈ జ్యూస్ని అయితే తాగడం ఇష్టపడతారు. ఎందుకంటే ఇది తాగడం వల్ల వాళ్ళకి ఫుల్ డే ఎనర్జీగా ఉంటుంది అండ్ బాడీని కూడా కూల్గా ఉంచుతుంది. సో మనకు ప్రతి ఇలా వేసుకునే మనం ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు మన బాడీకి కూల్ అనేది ఉంటుంది. సో చూస్తున్నారా, ఫస్ట్ అయితే ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. సో కొన్ని అయితే ఐస్ క్యూబ్స్ అయినా కొన్ని కాలేదు, అంటే కొన్ని ఫస్టే పెట్టాను, కొన్ని ఏమో తర్వాత పెట్టాను. సో కొన్ని అయితే ఐస్ క్యూబ్స్ అయినాయి చూస్తున్నారు. ఫస్ట్ ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక ఆ తర్వాత అయితే మనం మిల్క్ అయితే వేసుకోవాలి. ఓన్లీ రా మిల్క్, అంటే పచ్చి పాలు. మసలు పెట్టొద్దు అసలు, మనం వాటర్ వేయొద్దు, మసలు పెట్టొద్దు, ఏం చేయొద్దు. కరెక్ట్గా మొత్తం పచ్చి పాలు అనేది వేసేయాలి, రా మిల్క్. సో ఫస్ట్ ఐస్ ముక్కలు వేసినాక ఆ తర్వాత అయితే మిల్క్ వేసేయాలి. సో చూస్తున్నారుగా, నేనైతే 1/2 లీటర్ మిల్క్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చాను. సో నేను హాఫ్ వాటర్ మిలన్ వేస్తున్నాను. సో హాఫ్ వాటర్ మిలన్కి 1/2 లీటర్ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నా. అండ్ రూఅబ్జా, మీకు ఇది ఎంతమందికి తెలుసు, ఇది వేయడం వలన మనకు షర్బత్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రూఅబ్జా అనేది మనకు రోజ్ పెటల్స్తో అయితే రెడీ అవుతుందండి. సో మీకు తెలియకపోతే ఒకసారి సెర్చ్ చేయండి, తెలుస్తుంది. సో ఈ రూఅబ్జా అనేది మనకు దాంతో తయారవుతుంది, రోజ్ పెటల్స్ అనేది. సో చూస్తున్నారు, రూఅబ్జా వేసుకున్నాను, సరిపడా రూఅబ్జా వేసుకున్నాక అయితే షుగర్ కూడా మనకు ఎంత సరిపోతుందో, ఎంత తీపి వరకు తింటామో అంతవరకు వేసుకోవాలి. సో నేనైతే మా ఇంట్లో అయితే మేము కొంచెం తక్కువనే తింటాం కాబట్టి నాకు సరిపడా అయితే వేసినాను. సో చూస్తున్నారుగా, రూఅబ్జా ఇక షుగర్ వేసుకున్నాక అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నా. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారా, కలర్ అయితే మనకు చేంజ్ అవుతుంది, కలర్ ఇట్లా వచ్చేస్తుంది మనకు పింకిష్లో. ఐస్ క్యూబ్స్ అనేవి కూడా మెల్లగా కరిగి మనకి ఇంకా కూల్ని అయితే తెప్పిస్తుంది, జ్యూస్ని అయితే. సో ఇక్కడ వచ్చేసి సబ్జా అండి, సబ్జా గింజలు అయితే నేను ఫస్ట్ నానబెట్టుకున్నాను. సో సబ్జా గింజలు మనం ఇలా నానబెట్టుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. సో సబ్జా గింజలు కూడా మన బాడీకి హీట్ అనేది తగ్గిస్తుంది, కూల్గా ఉంచుతుంది మన బాడీని. సో సబ్జా గింజలు కూడా వేసుకోవాలి, వీలైనంత వరకు ఎక్కువ వేసుకొని చూడండి. అంటే అప్పుడప్పుడు మనకు తాగేటప్పుడు మంచిగా తలుగుతూ ఉంటుంది, అంటే కింద తలుగుతూ ఉన్నప్పుడు కూడా బాగుంటుంది. సో అన్నీ మనం వేసేటివన్నీ మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది, ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ డ్రింక్ మనకు, జ్యూస్ అనేది. సో చూస్తున్నారా, సబ్జా గింజలు వేసినాక ఇట్లా కలిపేసుకుంటున్నా. సో సబ్జా గింజలు వేసేసుకున్నా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇందులో అయితే నేను కాజు, బాదం అండ్ కిస్మిస్ అయితే యాడ్ చేశాను. ఈ 3 అయితే ఉంటాయి నాకు అవైలబుల్లో. సో ఈ 3 వేసుకున్నా. మీ దగ్గర ఒకవేళ పిస్తా ఇంకా వేరే ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేయండి, చాలా బాగుంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ మనకు మధ్యలో తగులుతూ ఉంటే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది జ్యూస్ది. సో చూస్తున్నారు, ఇక అదే అన్నీ వేసి కలిపినాక లాస్ట్ వచ్చేసి మనము వాటర్ మిలన్ అయితే చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి. సో నేనైతే ఎక్కువ చిన్న పీసెస్లో కట్ చేసుకోలేదు, నార్మల్ సైజులోనే అయితే కట్ చేసుకున్నాను. ఈ విధంగా నార్మల్ సైజులో కట్ చేసుకొని అయితే నేను వేసుకుంటున్నా. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ మనకి సమ్మర్లో కూడా చాలా కూల్ని ఇస్తుంది ఈ జ్యూస్ బాడీకి. అండ్ మన రంజాన్ స్పెషల్, రంజాన్లో కూడా చాలామంది ఈ జ్యూస్ కూడా తాగుతారు. చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక్కసారి మనం తాగినాక టేస్ట్ ఎట్లనో డిఫరెంట్గా అనిపిస్తుంది, బట్ తాగినాక ఇంకా తాగుతా ఉన్న కొద్దీ ఇంకా తాగాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో మీరు కూడా అందరూ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. సో అందరు దయచేసి కామెంట్ చేయాలని కోరుకుంటున్నాను. సో మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.